కేరళంలో 10 ఏళ్ల తర్వాత మళ్లీ సెంటిమెంట్ రిపీట్ అయింది. హిస్టరీలో ఫస్ట్ టైం విజయన్ను రెండోసారి గెలిపించిన ప్రజలు ఈసారి మాత్రం ఛాన్స్ తీసుకోలేదు. 10 ఏళ్లు చాలు, ఈసారి యూడీఎఫ్ వంతు అని తేల్చి చెప్పేశారు. యూడీఎఫ్ కు బంపర్ విక్టరీని కట్టుబెట్టారు. ఎల్డీఎఫ్ ఓడింది, యూడీఎఫ్ గెలిచింది. మరి ఎల్డీఎఫ్ దారుణ ఓటమికి కారణాలేంటి? యూడీఎఫ్ బంపర్ విక్టరీకి కారణాలేంటి? ఓసారి చూద్దాం. కేరళలో కూడా అటు యూడీఎఫ్ అయితే అత్యధిక మెజారిటీతో కొనసాగుతుంది. అయితే ఎల్డీఎఫ్ మాకొద్దంటూ కూడా ప్రజలైతే వెనక్కి పంపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అయితే ఈ రెండింటికి విజయానికి ఓడిపోవడానికి అసలు ఉన్న ప్రధాన అంశాలు ఏంటో కూడా మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, మనం చూడొచ్చు, సో ఏదైతే అటు యూడీఎఫ్ అయితే భారీ మెజార్టీతో కూడా ముందుకు సాగుతుంది. అసలు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏముందనుకోవచ్చు? అంటే ప్రజలు మార్పు కోరుకోవడం వల్లే అటు ఎల్డీఎఫ్ పూర్తిగా వెనకంజలో ఉందనుకోవచ్చా? అప్డేట్స్ అయితే అఖిల, ప్రస్తుతం మనము కేరళకు సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్స్ కనిపిస్తా ఉన్నాయో ఇదంతా కూడా పూర్తిగా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది పూర్తి ఆధిక్యంతో అయితే ముందుకు దూసుకుపోతుందని చెప్పాలి. 100కు పైగా సీట్లలో కూడా ఈ యూడీఎఫ్ అనేది మెజార్టీ కనబరుస్తూ వస్తుంది. కేవలం 35 సీట్లకు మాత్రమే మెజార్టీకి మాత్రమే ఇక్కడ ఎల్డీఎఫ్ అనేది పరిమితమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు యూడీఎఫ్ నుంచి ముగ్గురుకు సంబంధించినటువంటి సీఎం క్యాండిడేట్స్ అయితే మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు విడి సతీశన్ ప్రధానంగా ఆయన పేరైతే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాగే ఇటు యూడీఎఫ్కు సంబంధించినటువంటి ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిని సమర్థవంతంగా కూడా ఆయన నడిపించారనే దానికి మాత్రం కొంత ఇక్కడ మనకు స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు విడి సతీశన్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండొచ్చు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఇటు రమేష్ చెన్నితాల్ అనేటువంటి మరొక సీనియర్ నాయకుడు కూడా పేరు వినిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా. ఎందుకంటే ఇదివరకే ఆయన మాజీ హోంమంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే ఇటు యూడీఎఫ్ నుంచి కూటమి నుంచి సో సీనియర్ నేతగా కూడా ఇటు రమేష్ చెన్నితాల్ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అండ్ అలాగే ఇటు ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ పేరు కూడా తెరపైకి అయితే వస్తూ ఉంది. ఎందుకంటే ఏఐసీసీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక హైకమాండ్ కనుక ఆశీస్సులు ఉంటే ఇటు కేసీ వేణుగోపాల్కి ఖచ్చితంగా ఇటు కేసీ వేణుగోపాల్ కూడా కేరళంలో చక్రం తిప్పేటువంటి అవకాశం ఉంది. అంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు యూడీఎఫ్ చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో ఇటు మీరు చెప్పినట్టుగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో ఉన్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఏదైతే ఫ్రంట్ ఉందో దానికి సంబంధించి కూడా ప్రజలు వ్యతిరేకంగా నిలవడము, ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి సరిగా జరగకపోవడము, అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు లేకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ సమన్యాయ పాలన జరగకపోవడము, సో ఆశించిన విధంగా పాలన లేకపోవడం, పినరాయి విజయన్ పాలన లేకపోవడం అనేది కూడా ఇటు ఎల్డీఎఫ్ ఓటమికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒకసారి యూడీఎఫ్ ఏ ప్రాంతాల్లో బలంగా ఉన్నదనేది చూస్తున్నట్లయితే సో ముఖ్యంగా యూడీఎఫ్కు ప్రధాన కారణాలు అంటే యూడీఎఫ్ విజయానికి ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎల్డీఎఫ్ అనేది అభివృద్ధి చేయకపోవడం అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఇక అవినీతి ఆరోపణలు చూసుకున్నట్లయితే పినరయి విజయన్ ప్రభుత్వం పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు బంధుప్రీతి అంటే ఎవరికైతే ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్లకు మాత్రమే ఆయన టికెట్స్ ఇవ్వడము, అలాగే ప్రభుత్వంతో కూడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం అధికారుల చేత కావచ్చు ప్రభుత్వం చేత కావచ్చు చేయించడము. సో ఇలాంటివన్నీ కూడా పినరయి విజయన్ ఓటమికి సంబంధించి కూడా అంటే ఆయన ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా కారణాలకైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పినరయి విజయన్ ఆయన సొంత నియోజకవర్గంలో గెలిచినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయారు అనేది కూడా సో ఇక్కడ స్పష్టమైనటువంటి మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఇక్కడ యూడీఎఫ్ అనేది ముస్లిం లీగు పట్టున్నటువంటి కాసర్గోడు అలాగే మలబార్ ఉత్తర కేరళ ఏదైతే ఉందో ఈ ఏరియాలో కూడా యూడీఎఫ్కు సంబంధించి సో మంచి పట్టు సాధించారనే చెప్పాలి. ఇక సెంట్రల్ కేరళ ఏదైతే ఉందో సెంట్రల్ కేరళకు సంబంధించి ఇటు యూడీఎఫ్ ఎర్నాకుళం కొట్టాయం ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ అలాగే కేరళ కాంగ్రెస్ వర్గాలు సో మంచి ఫలితాలను అయితే ఆశించినటువంటి విధంగానే అంటే వారు గతంలో ఏదైతే ప్రచారంలో చెప్పినట్టుగానే సో ఇటు సెంట్రల్ కేరళ నుంచి కూడా సో మంచి ఓటింగ్ని అయితే సంపాదించుకోగలిగారు. ఇక అలాగే ట్రావెన్కోర్ ఏదైతే దక్షిణ కేరళ ఉందో దక్షిణ కేరళలో కొంతవరకు ఎల్డీఎఫ్కు ప్రాధాన్యత ఉన్నా కూడా యూడీఎఫ్ మాత్రం ఇటు తిరువనంతపురం కొల్లాయం ఇలాంటి ప్రాంతాల్లో కొంత ఎల్డీఎఫ్ నెగ్గుకొచ్చినప్పటికీ కూడా ఇటు కొంత
మెజార్టీ స్థానాలను అయితే యూడిఎఫ్ దక్కించుకోగలిగింది. అలాగే అసలు ఎవరు ఊహించినటువంటి పరిస్థితులు కేరళలో నెలకొన్నాయని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ 3 సీట్లను గెలుచుకుంది. ఎప్పుడు కూడా 1-2 స్థానాలకు పరిమితమయ్యేటువంటి బీజేపీ ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇప్పటి వరకు 3 స్థానాలు అనేది గెలుచుకోవడం ఇప్పటివరకు జరగలేదు. సో ఇటు 3 స్థానాలను గెలుచుకొని బీజేపీ కూడా నేను కూడా ఇక్కడ పోటీలో ఉన్నాను అంటూ కూడా తన పంజానైతే చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి కేరళ ఎన్నికలు అనేటివి సో తిరిగి కమ్యూనిస్టు పార్టీ దేశంలో ఎక్కడ కూడా అధికారంలో లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి. అఖిల ఎస్ విజయ్, ఏదైతే ఇప్పుడు 10 ఏళ్ల అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ని ఓడించి మరి కూడా యూడీఎఫ్ కి అయితే ప్రజలు పట్టం కట్టారు. మరి అదే విధంగా సీఎం అభ్యర్థి కూడా అదే రేంజ్ లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఎక్కువగా ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు ఉన్న ముగ్గురులో కూడా? మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ అఖిల, ముందుగా వీడి సతీష్ తీసుకున్నట్లయితే ఇటు యూడిఎఫ్ కూటమి ఇంతటి విజయాన్ని సాధించడానికి కూడా అటు వీడి సతీష్ అనేటువంటి వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన చాలా కీలకంగా పనిచేశారు కాబట్టి ఈరోజు యూడిఎఫ్కు సంబంధించి విజయం ఇంత మేర కలిగింది అనేది కూడా కొంత అక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఇటు అధికార కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు కేసీ వేణుగోపాల్ లేదా వీడి సతీశన్ మధ్యన మాత్రమే ఈ యొక్క సీఎం కుర్చీ పోర్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే వీడి సతీశన్ లేకపోతే కేసీ వేణుగోపాల్ అనేటువంటి మాటలు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. సో యూడిఎఫ్ మొత్తం కూడా అటు ముస్లిం లీగ్ తప్ప కేరళ కాంగ్రెస్ కావచ్చు లేకపోతే కాంగ్రెస్లో ఉన్నటువంటి సగం వరకు కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వీడి సతీశన్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కొంత సమాచారం అందుతూ ఉంది. అఖిల రైట్ విజయ్.